హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్ బ్యానర్ పై దర్శకుడు పూరి జగన్నాథ్, చార్మి కౌర్ నిర్మాతలుగా ఉస్తాద్ రామ్ పోతినేని, కావ్య తాపర్ నటించిన ఈ చిత్రం డబుల్ స్మార్ట్. ఇక ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు 3వ రోజు కలెక్షన్స్ ఎంత వచ్చింది ఏంటనే పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన డబుల్ స్మార్ట్ గతంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు రీమేక్ రూపొందింది. అయితే ఈ చిత్రం ప్రస్తుతానికైతే కాసుల వర్షం పెద్దగా కురిపించలేకపోతుంది. ఆగస్టు 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డబుల్ స్మార్ట్ సినిమాలో రామ్ పోతినేనితో పాటు బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్, ఆలీ తదితరులు అయితే నటించారు. ఇక డబుల్ స్మార్ట్ సినిమాకు సంబంధించి భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది జరిగింది. ఇక చిత్రం థియేట్రికల్ హక్కుల విషయానికి వచ్చినట్లయితే ఆంధ్ర నైజంలో 43 కోట్ల మేర, అలాగే ఓవర్సీస్ 5 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో 6 కోట్ల మేర అయితే జరిగింది. దీంతో ఈ చిత్రం సుమారుగా 54 కోట్ల మేర అయితే బాగానే వచ్చింది. అయితే దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయితే 55 కోట్లుగా నిర్ణయించారు. మొత్తానికి ఈ సినిమా కాసుల వర్షన్స్ పరంగా అయితే మాత్రం హిట్ అయితే అందుకుంది, కానీ ప్రస్తుతం జనాలపై నుంచి వస్తున్న రెస్పాన్స్ పరంగా మాత్రం పెద్దగా హిట్ అందుకోలేకపోయింది. ఇక 3వ రోజు డబుల్ స్మార్ట్ చిత్రం రామ్ కెరీర్లో ఉత్తమ బాక్స్ ఆఫీస్ ప్రదర్శన అయితే చేసింది. తెలుగులో ఈ చిత్రం 5.50 కోట్లు నికరంగా, కర్ణాటకలో 55 లక్షలు అంటే 55 లక్షలు నికరంగా, హిందీలో 65 లక్షల రూపాయలు వసూలు అయితే రాబట్టింది. దీంతో ఈ చిత్రం ఇండియాలో ఇప్పుడు 6.80 కోట్ల రూపాయల వరకు అయితే వసూలు చేసింది.